ద్వారా యేసుక్రీస్తులో మీ అందరి శుభాలు తెలియజేస్తున్నాను. ఒక భార్యగా నీ భర్తకు మంచి సలహాలు ఇస్తున్నావా? ఆ సలహాల ద్వారా, ఆలోచన ద్వారా నీ భర్త కీడులో పడిపోతున్నాడా? 10 మంది ముందు తలదించుకునే పరిస్థితికి వచ్చే విధంగా నీ సలహాలున్నాయా? ఇతరులను బాధపరిచే విధంగా ఉన్నాయా? జాగ్రత్త. మొదటి రాజులు 21వ అధ్యాయం 25వ వచనం. యెజబెయేలు అనే భార్య చేత తన భర్త అయిన ఆహాబు మాట విని చెడు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసినాడండి. ఆ విధంగా నువ్వు ఉండకూడదు. నీ సలహాల ద్వారా ఇతరుల యొక్క ఆస్తిని ఒకవేళ ఆశిస్తున్నావేమో, ఇతరుల సొమ్మును ఆశిస్తున్నావే, ఇతరులను కన్నీటికి కారణం అవుతున్నారేమో. భార్యగా నీ యొక్క సలహా ద్వారా నీ భర్త అత్తమామను ప్రేమించకుండా, కుటుంబాన్ని సరిగా ప్రేమించకుండా నీ సలహాలు ఒకవేళ ఉంటే నీవు యెహోవా దృష్టికి కీడు చేసిన వారిగా ఉంటారు. దైవికమైన దీవెనలు నీ మీదకి రాకుండా ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. కాబట్టి ఒక మంచి సలహా ఇచ్చే ప్రార్థన పూర్వురాలైన ఒక మంచి స్త్రీగా, జ్ఞానవంతురాలైన స్త్రీగా దైవికమైన సలహాలేవు, దైవ దీవెనలు పొందు. ప్రైజ్ ది లార్డ్.